హాయ్ అండి. ముందు వీడియోకి కంటిన్యూ అనమాట. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చేసి హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అవన్నీ చెప్తానని చెప్పా కదా. హనుమాన్ శోభాయాత్ర అయితే జరుగుతుంది ఇక్కడ చీరాల్లో. బోసునగర్ అంటారు కదా, అక్కడి నుంచి బయలుదేరింది. నేను అంతకుముందు హనుమాన్ జయంతి రోజు వీడియోస్ పెట్టాను కదా, వాటిలో చెప్పాను మేము వెళ్ళాము. ఈరోజు కాదు, 13వ తారీఖు అంట. ఎందుకంటే రిటర్న్ వచ్చేసాము. పటాబీలో స్వీట్స్ కొనుక్కున్నాము, అవన్నీ కూడా చెప్పాను కదా. ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ అయింది. నేను ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వచ్చాను. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. లాస్ట్ ఇయరే నేను ఫస్ట్ టైం చూడటం, ఇది సెకండ్ టైం అనమాట. అంతకుముందు చేస్తారో చేయరో, అసలు శోభాయాత్ర అంటే ఏంటో కూడా నాకు తెలీదు. చూడండి అసలు ఎంత బాగుందో. మేము స్టార్టింగ్ రావటమే ముందు చూపించాను కదా ముందు వీడియోలో. తర్వాత అక్కడ మ్యాంగో జ్యూసు, నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ అవి ఇస్తున్నారు. జ్యూస్ తాగాము. ఐస్ క్రీమ్ అయితే మన దాకా రాలేదు. ఇక్కడ చూడండి పిల్లల్ని చక్కగా రెడీ చేసి, అసలు ఈ వెహికల్ అయితే చాలా బాగుందనమాట. రథం దాన్ని ఏమంటారో కూడా, గుర్రాలు అవన్నీ కూడా అసలు డెకరేషన్ అయితే చాలా బాగుంది. నాకు ఈ శోభాయాత్రలో హైలైట్ ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ స్వామి, ఏం స్వామి చెప్పండి, వీడియో అయిపోయి లోపల నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ చూసి వెంకటేశ్వర స్వామి అనుకున్నాను, తర్వాత కానీ అర్థం కాలేదు. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి అని అనుకున్నా. ఆ నామాలు, ఆ కలరు అదంతా కూడా చూసి, పైన తిరుగుతున్న స్వాములేమో మళ్ళీ చూస్తాను అప్పుడు చెప్తాను. ఇంకా ఆ స్వామి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కేరళ డ్రమ్స్. ఒక్కొక్క స్వామి ఎదురు ఒక్కొక్కటి అనమాట. ఇంకా ముందు చాలా ఉన్నాయి పిల్లలు రెడీ అయినాయి అవన్నీ. మళ్ళీ లాస్ట్లో ప్రతి ఒక్కటి ఇంకోసారి చూపిస్తానమాట. ఈయనైతే రాముల వారు చూడడానికి ఎంత చక్కగా ఉన్నారంటే, అసలు ఆ లైట్ వెళ్తురికి నాకు వీడియో తీయక చూడండి ఎంత అందంగా ఉన్నాడు. అసలు రియల్ రాముడు చూస్తున్నట్టే ఉందన్నమాట. ఆ విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చాలామంది ఉన్నారనమాట జనము. ఇంకా లాస్ట్న ఆంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నాడు. ఇక్కడైతే మేము ఆగి ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఇంకా ముందుకెళ్ళామన్నమాట. మేము ఒకటి తర్వాత ఒకసారి ఆగుంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి, కానీ నేనైతే ఆగలేను. ఇక చూస్తానని చెప్పా కదా. ఈయనైతే బాలరాముడు. ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామి అనుకున్నాను, అసలు బాణం కూడా చూడలేదు. నుదుటి నామం కలరు చూసి వెంకటేశ్వర స్వామి అనుకున్నాను. తర్వాత అర్థమైంది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈయన బాలరాముడు, అయోధ్య రాముడు అని. పైన అయితే ఆంజనేయ స్వామి గరుత్మంతుడు తిరుగుతూ ఉన్నారు చుట్టూరు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ రథం అయితే నాకు అటు సైడ్ నుంచి ఎటు సైడ్ నుంచి చూసినా ఇంకా బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడైతే లేడీస్ చూడండి అసలు భలే డ్యాన్సులు చేస్తున్నారనమాట. ఈ అదేం కలరు, కాషాయం కలర్ అంటారా, కనకాంబరం కలర్ అంటారా, అవి జెండాలు ఇలా పట్టుకొని ఇక్కడైతే డాన్సులు చేస్తున్నారు. మేము ఇంకా చివరి దాకా వెళ్ళామన్నమాట, లాస్ట్ వరకు. అక్కడైతే టోపీలు, లేడీస్ వేషధారణ అయితే చాలా బాగుంది. చిలకలు ఇవి ఉంటాయి కదా, కోలాటం కర్రలు ఉంటాయి, వాటికి చిలకలు పెట్టేసేసి అది వాళ్ళు ఎంతసేపు నుంచున్నా అది చేయట్లేదన్నమాట కోలాటం. అక్కడ దాకా వచ్చి ఆగిపోయినట్టుంది. స్టార్టింగ్ నుంచి చూడాలి. ఇక్కడ కూడా లేడీసే రాముల వారిని ఇలా పట్టుకొని వస్తూ ఉండారనమాట. లాస్ట్ నుంచి చెప్పాను కదా, వాళ్ళైతే మాత్రం మనకి కోలాటం చేయట్లేదు. నేను చాలాసేపు నుంచున్నా, తర్వాత కొంతసేపు నుంచున్నాక కోలాటం చేసేటప్పుడు వీడియో తీద్దాంలే అనుకున్నాను, లేదంటే అది కూడా చూపించేదాన్ని. కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అవన్నీ వచ్చేదాకా మనం ఆగితే చాలా టైం అయిపోయింది. నేను ఓన్లీ వీడియో తీసుకోవడానికి వెళ్ళాను కాబట్టి గబగబా వెళ్ళి గబగబా వచ్చేసాను అనమాట. 7కి వెళ్ళాను. ఇంటికాడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 2 అయింది. ఇక్కడైతే ఇక స్టంట్స్ చేస్తున్నారనమాట. కర్రసాము ఇట్లా మంటలు గిచ్చుకొని తిప్పుతున్నారు కదా. ఫస్ట్ అయితే సార్ తిప్పారు, తర్వాత వచ్చేసి ఒక అమ్మాయి అనమాట. వీళ్ళంతా కూడా నేను అంతకుముందు కూడా మన వీడియోస్లో ఉన్నాయి అనమాట. సెంటర్లో చేస్తుంటే పిల్లలు బాగా చేస్తున్నారు, ఆడవాళ్ళు ఏదన్నా సాధించగలరు అట్లా వీడియోస్ పెట్టాను కదా, ఆ పిల్లలే. వీళ్ళైతే చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే అనమాట. గడియార స్తంభం దగ్గర అనమాట. ఇక్కడ కొంతసేపు వీళ్ళ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి ఉన్నట్టుంది. ఫస్ట్ నుంచి ఒకసారి వెళ్ళాలబ్బా, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ట్రై చేస్తాను. ఈ రథం అయితే నాకు ఫస్ట్ కనిపించలేదు. తర్వాత రాముల వారు సీతాదేవి వేషధారణలో ఒక అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టారు. ఈ రథం కూడా చూడండి ఎంత బాగుందో. అసలు ఆ వెహికల్స్ ఎంత బాగున్నాయో, ఒక్కొక్క రకంగా ఉన్నాయి అనమాట. పిల్లల్ని చూపించాను కదా, ఇవి ఇంకా నేను ఇక్కడ స్టాప్ అయిపోయి లాస్ట్ని వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి నేను ఇంకా ఆగిపోయి ఒకటి తర్వాత ఒకటి వస్తాను. ముందు ఆ పిల్లలు స్టంట్స్ చేశారు కదా, కర్రసాము అవన్నీ. దాని తర్వాత ఆ రథం వచ్చింది. ఆ రథం తర్వాత ఈ రథం అనమాట.
ఇదైతే అక్కడ లైటింగ్ ఎదురు అసలు నాకు అంతగా అనిపించలేదు, కానీ చూడండి అసలు ఎలా జిగేలు నెమిలి కానీ ఎదురు గుర్రాలు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత మంగళ వాయిద్యాలు, ఈ వెనకాలే డ్రమ్స్ కూడా చూసారా, కేరళ డ్రమ్స్, నార్మల్ తప్పెట్లు, తీన్మార్ తప్పెట్లు, నెక్స్ట్ వచ్చేసి ఈ మంగళ వాయిద్యాలు. ఈ రాములవారు అయితే మాత్రం నాకు ఈ మొత్తంలో స్వామివారు అయితే నాకు చాలా బాగా నచ్చారనమాట. అసలు చూడండి ఎంత బాగున్నారో బాలరాముడు అనే ఈ స్వామి. నాకైతే ఎంతసేపు చూస్తూ ఉండిపోయాను. ఒక్కోసాట చాలా టైం ఆపుతున్నారనమాట, ఒక వెహికల్ తర్వాత ఒకళ్ళు వెళ్ళటం, ఇంకా ట్రాఫిక్ జామ్ అవటం, అట్లా చాలా టైం ఉంది కదా, అందుకని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ నాకు హైలైట్ అనమాట. ఇంకా మిగతా అన్నీ అంటే ఉంటాయి కదా. ఇక నెక్స్ట్ కేరళ డ్రమ్స్, ఫస్ట్ రాములవారి ముందు, బాలరాముడి ముందు మంగళ వాయిద్యాలు, ఇక్కడ వచ్చేసి కేరళ డ్రమ్స్, వెనకాల రాములవారు అనమాట, లాస్ట్న ఆంజనేయ స్వామి. ఇంకా కొన్ని అంటే లేడీస్ వైట్ శారీస్ కట్టుకొని ఆ ప్లేట్లో దీపాలు వెలిగినట్టు ఉన్నాయి, అంటే రియల్ దీపాలు కాదు, అవి చిన్న బల్బుల్లాగా వెలుగుతా చుట్టూ డెకరేషన్ చేసి ఆ ప్లేట్లు నాకు వీడియో తీయడానికి కుదరలేదనమాట. అంటే నేను ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉంటాం వాళ్ళు అట్లా అనమాట, లేదంటే అవి కూడా చూపించేదాన్ని. అది స్టార్టింగ్ దగ్గర నుంచి కొంత దూరం వస్తారనుకుంటా, బాగుంది అది కూడా. అదొక్కటి నేను ఎవరో ఒకళ్ళని అడిగి ఒక లేడీని మీకు కూడా వీడియో చూపించినట్టయితే బాగుండేది. అది నాకు బాగా నచ్చింది అనమాట ఆ ప్లేట్ అనేది. ఆ ప్లేట్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా వైట్ శారీస్ కట్టుకొని ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాములవారు అనమాట, ఈ లాస్ట్న ఆంజనేయ స్వామి. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఈ ఊరేగింపు వెంట తిరిగేటప్పుడు ఈ శోభాయాత్ర వెంట మనకి మజ్జిగ స్టార్టింగ్లో చూపించాను కదా, మ్యాంగో జ్యూసు, ఐస్ క్రీమ్ ఇచ్చారని. తర్వాత ఇటు సైడ్ ఇప్పుడు మేము నుంచున్నాక ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మజ్జిగ ఇస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ బిస్కెట్స్, ప్రతి షాప్ అంటే కొన్ని షాపులు ఎదురు స్పాన్సర్స్ ఉంటారు కదా, ఐస్ క్రీమ్స్ కూడా కొన్నిసార్లు ఇచ్చారు. మేము వీడియో తీసుకునే రందిలో ఉన్నాం, అవన్నీ కూడా మేము పట్టించుకోలేదు. కుల్ఫీ, ఐస్ క్రీమ్స్ తింటుంటారు కదా ఒక్కొక్కళ్ళు వచ్చి అట్లాగనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే వాటర్ బాటిళ్ళు, మేము ఇక్కడ నుంచొని వీడియో తీసుకుంటుంటే ఒక బాబు వచ్చి మాకు మజ్జిగ ప్యాకెట్స్ కూడా ఇచ్చాడు అనమాట. అందరికీ పంచుతున్నారులే, మాకు కూడా మాకనేం కాదు. మజ్జిగ మళ్ళీ మామూలుగా గ్లాసులో పోసిచ్చి మా బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. ఇటు సైడ్ అయితే ఓఆర్ఎస్, అవన్నీ కూడా నేను చూపిస్తాను బస్సు ఎక్కాక, లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా. ఇంకా ఇక్కడ వరకు అయితే అయిపోయినట్టే స్వామివారి ఊరేగింపు. మేము ఇంకా ముందుకెళ్ళాం కానీ నేను ఇంకా వీడియో తీయలేదు, మొత్తం ఇదే కదా. ఇంకా భోజనాలు కూడా జరిగినాయి అంటే ఇంకా ముందుకెళ్ళాక మేమైతే ఇంకా ఉండలేదు, వచ్చేసాము. గ్లాసులో మజ్జిగ పోస్తున్నారు అన్నారు కదా, ఇంక తీసుకొచ్చుకొని బస్సులో కూర్చొని 8:30కే వచ్చి బస్సులో కూర్చున్నాము. ఎందుకంటే మాకు మళ్ళీ లాస్ట్ బస్సు ఇంటికి రావడానికి ఈపురపాలెం దాకా వచ్చి మళ్ళీ ఇంకా ఆటో ఎక్కి అవన్నీ దేనికి లేని మా ఊరు బస్సు ఎక్కాను. వచ్చి కూర్చొని మజ్జిగ అయితే తాగేస్తున్నాం. వస్తా ఒక గ్లాస్ తీసుకొని వచ్చామన్నమాట. బస్సు దగ్గరికి బస్సుకి పక్కనే కూర్చొని, బస్సులో ఎవరు లేరు, తాగేసి అసలు వాళ్ళు ఏమేమి ఇచ్చారో మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, బిస్కెట్ ప్యాకెట్స్ చిన్నవి, నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్, ఇక చూడండి ఓఆర్ఎస్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్. ఇవన్నీ అయితే వరుసనే మాకు షాప్లో ఎదురు పెట్టేసేసి ఇస్తూ ఉన్నారనమాట. ఇక మజ్జిగ ప్యాకెట్ ఇవన్నీ మనకి ఊరేగింపు వెంట వెళ్ళిన వాళ్ళకి లేదా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఇస్తున్నారు షాపుల వాళ్ళు. ఇక మాకైతే ఈ పిలిచి మరీ ఇస్తున్నారనమాట. మనం దారిని వెళ్తుంటే రండి అని. మేమేంటంటే వాళ్ళ వరకే ఇస్తున్నారు అనుకున్నా,